హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి నేను మీకు మదర్ అండ్ డాటర్ ఫ్రాక్స్ చూపించబోతున్నాను. ఒక శారీలోనే 2 ఫ్రాక్స్ కుట్టించాను అనమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ వాయిస్ ఓవర్ నేను మళ్ళీ ఇస్తున్నాను, ఎందుకంటే ఫస్ట్ నేను మాట్లాడినదంతా కూడా బ్లర్ వచ్చి బాగా సౌండ్ ఎక్కువగా వస్తుంది. సో అందుకోసమే నేను వాయిస్ ఓవర్ అన్నది మళ్ళీ ఇస్తున్నాను అనమాట. సో ఈరోజు నేను మీకు చూపించబోయే డ్రెస్సెస్ చాలా బ్యూటిఫుల్గా స్టిచ్ చేసింది. సో మనకు కుట్టే టైలర్ వచ్చేసి శారీస్ ఇచ్చామంటే డిజైన్ ఏ మోడల్ అయినా సరే మనం చెప్తే ఆ మోడల్ ఖచ్చితంగా కుడుతుందన్నమాట. సూపర్గా స్టిచ్ చేస్తుంది. సో ఈరోజు నేను మీకు తన పెట్టినటువంటి ఫ్రాక్స్ చూపిస్తాను, చూడండి. ఫస్ట్ వచ్చేసి మనం బేబీ ఫ్రాక్ చూద్దాం. బేబీ ఫ్రాక్ చాలా బాగా స్టిచ్చింగ్ అన్నది చేసిందండి. యాక్చువల్గా ఫస్ట్ వచ్చేసి ఇది ఒకటే అవుతుందాక పాపకు కాదు అని చెప్పింది, కానీ మళ్ళీ కటింగ్ చేసుకునేటప్పుడు క్లాత్ మిగిలింది అని చెప్పేసి పాపకు కూడా కుట్టింది. సో ఇక్కడ పాప ఫ్రాక్కి చూడండి లోటస్ ఎంత బాగా కుట్టిందో, సూపర్గా ఉంది కదా. లోటస్ నాకు బాగా నచ్చిందనమాట. కాంబినేషన్ వచ్చేసి దీనికి గ్రీన్ అండ్ ఎల్లో కాంబినేషన్ అండి. థిక్ మ్యాంగో ఎల్లో కలర్ కింద శారీ వచ్చేసి, అండ్ పైనకి వచ్చేసి నేను సపరేట్గా తీపించాను అనమాట. ఏమంటారు అవి, కలంకారీ క్లాత్స్, కాటన్ అనమాట. సో ఫ్రిల్స్ క్రాస్ కటింగ్ కాదు, ఏమంటారు అది, అంబ్రిల్లా కట్ అన్నది పెట్టింది అనమాట. సో వాళ్ళ మదర్ది కూడా అంబ్రిల్లా కట్టే అండ్ బేబీది కూడా అంబ్రిల్లా కట్టే అనమాట. 3 years బేబీదండి ఇది. ఒకవేళ మీ దగ్గర కూడా ఇలాంటి శారీస్ కనుక ఏవైనా ఉంటే మీరు మీ పాపకి ఇద్దరికి వచ్చేలాగా కుట్టించుకోవచ్చు. చాలా బాగుంది కదా. అయితే మనము పైకి తీసుకునేటటువంటి క్లాత్ వచ్చేసి మనం సపరేట్గా తీసుకోవాలన్నమాట. సో ఎందుకంటే మనకు ఒక శారీలోనే 2 ఫ్రాక్స్ కావాలి అన్నప్పుడు మనకి క్లాత్ అన్నది సరిపోదు. సో అందుకోసం అని చెప్పేసి పైకి సపరేట్గా క్లాత్ తీసుకున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి ఇవి రకుల్ హ్యాండ్స్ అంట అండి. రకుల్ హ్యాండ్స్ కాదు, బెల్ హ్యాండ్స్ అన్నవి పెట్టించామన్నమాట. సో బెల్ హ్యాండ్స్ అన్నవి పెట్టించామన్నమాట. ఎందుకంటే తను బెల్ హ్యాండ్స్ కావాలి అని చెప్పింది. ఎల్బో వరకు మనం ఎల్బో హ్యాండ్స్ తీసుకొని కింద మనము బెల్ హ్యాండ్స్ అన్నది తీసుకోవాలి. అది కూడా అంబ్రెల్లా కట్ లాగే కట్ చేసుకోవాలండి. అప్పుడు మనకి ఫ్రిల్ అన్నది బాగా వస్తుంది. హ్యాండ్స్ అన్నవి కూడా మనకి గ్రాండ్గా కనిపిస్తాయి అన్నమాట. అండ్ ఇంకోటి ఏంటి అంటే కింద మేము వైర్ పెట్టి జిగ్జాగ్ చేపించడం వల్ల హ్యాండ్స్ అన్నవి ఇలా నీట్గా ఫ్రిల్స్ లాగా వస్తాయన్నమాట. బ్యాక్ నెక్ వచ్చేసి మనకి పాట్ నెక్ అన్నది పెట్టించి థ్రెడ్ అన్నది పెట్టించాను అనమాట. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఇక్కడ మీకు బాగా డిస్టర్బ్గా ఉంటుంది నాకు తెలిసి, ఎందుకంటే నేను షాప్లో ఉండి వాయిస్ ఓవర్ అన్నది ఇస్తున్నాను. ఇక్కడ వెహికల్స్ వెళ్తూ ఉన్నాయి, చాలా డిస్టర్బెన్స్గా ఉంది. ఇంటి దగ్గర చేద్దామంటే ఎవరో ఒకరు షాప్ దగ్గరకు వస్తూ ఉంటారనమాట. సో అందుకోసం నేను మార్నింగే షాప్ దగ్గరకు వచ్చి చేస్తూ ఉన్నాను అనమాట. ఇంత మార్నింగ్ వచ్చినా కూడా వెహికల్స్ సౌండ్ అయితే తగ్గట్లేదు అనమాట. అండ్ ఇంకోటి వచ్చేసి ఇక్కడ ఫ్రాక్ వచ్చేసి ప్రిన్స్ కట్ పెట్టించాను అనమాట. కాంబినేషన్ అన్నది మనం గ్రీన్ అండ్ ఎల్లో కాంబినేషన్ కాబట్టి ఫ్రాక్ సూపర్గా కనిపిస్తుంది, ఆపోజిట్ కాబట్టి. సో మొత్తానికైతే ఇది నేను ఈరోజు కుట్టించినటువంటి ఫ్రాక్. అండ్ ఇంకొకటి కూడా శారీలోదే కుట్టించాను, అది కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. అది వచ్చేసి మనకు ఫిష్ కట్లో కుట్టించానండి. ఫిష్ కట్లో మనకి స్ట్రైట్గా వచ్చి కింద వెడల్పుగా వస్తూ ఉంటుంది అనమాట. దాంట్లో 2 types కుట్టుకోవచ్చు అని చెప్పింది తను. ఒకటి వచ్చేసి పీసెస్గా కట్ చేసి కుట్టుకోవచ్చక్క. ఇంకోటి వచ్చేసి మనము ఫిష్ కట్ లాగా కూడా వేరే మోడల్గా కూడా కుట్టవచ్చు అని చెప్పింది అనమాట. సో ఇప్పుడు నేను ఈ ఫ్రాక్ చూపించిన తర్వాత అది కూడా చూపిస్తాను, చూడండి. ఇది వచ్చేసి మనకి లాంగ్ ఫ్రాక్ కాదనమాట, షార్టే. అంటే కింద మనకి లెగ్గిన్ కనిపించేంత ప్లేస్ అన్నది కింద ఉంటుందన్నమాట. మరి కిందికి వద్దాక మనకి లెగ్గిన్ వేసుకుంటే కనిపించేలాగా ఉండని డైలీ యూస్కి అని చెప్పిందనమాట అమ్మాయి. సో తనకి డైలీ యూస్కి కుట్టించాను ఇది. ఇంకోటి వచ్చేసి చాలా కాస్ట్లీ శారీ ఇచ్చింది ఆ అమ్మాయి నాకు. సో ఆ శారీ వచ్చేసి ఆర్గంజా శారీకి వర్క్ వచ్చింది, ఆన్లైన్లో బుక్ చేయించుకుందంట. అది వచ్చేసి నేను ఇంకా వర్క్ అన్నది చేయించలేదన్నమాట. అదేంటి అంటే క్లాత్ చాలా వెరైటీగా వచ్చిందనమాట. సో అందుకు అది కొంచెం ప్రాబ్లంగా ఉంది. దాన్ని కొంచెం ఆలోచించి స్టిచ్ చేపిద్దామని చెప్పేసి పక్కకు పెట్టేశాను. అండ్ ఇది వచ్చేసి సేమ్ అలాగే శారీలోదేనండి. ఈ శారీస్ అప్పుడు భలే వచ్చాయండి. అసలు ఎన్ని చీరలు వచ్చాయంటే, మాకు కూడా ఉన్నాయి మంచిగా ఒక చీర, కానీ అస్సలు కట్టబుద్ధి అవ్వట్లేదు, జాకెట్లు మ్యాచింగ్ లేక అనమాట. సో ఇది కింద వర్క్ వచ్చినది మాత్రం పళ్ళుదే అనమాట. పళ్ళు సైడ్ కొంచెం ఎక్కువగా వస్తుంది కదా. సో ఫిష్ కట్ అన్నది మనకి ఈ వర్క్ అన్నది ముందు వస్తే బాగుంటుంది ఫిష్ కట్లో అని చెప్పేసి తను ఇలా పెట్టిందనమాట.
అండ్ పైకి దీంట్లో కూడా మేము సపరేట్గా క్లాత్ అన్నది తీసుకున్నాము. ఇవి వచ్చేసి షార్ట్ హ్యాండ్స్ అన్నది పెట్టించాము. అండ్ ఈ ఫిష్ కట్ వల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే మనకి నడుము అన్నది కనిపించదు, నడుము సన్నగా కనిపిస్తుంది. కుచ్చుళ్ళు పెట్టి కుట్టుకుంటే ఏమవుతుందంటే కొంచెం మనం బొద్దుగా లావుగా కనిపిస్తామన్నమాట. ఈ ఫిష్ కట్ వల్ల మనకి సన్నగా కనిపిస్తామండి. ఇది కూడా తను డైలీ యూస్కి కుట్టించుకుందనమాట. సో బ్యాక్ సైడ్ వచ్చేసి జిప్ అన్నది వేసాము. అండ్ మనకి విడ్త్ ఏమంటారు అంబ్రిల్లా కటింగ్ కన్నా కూడా ఇది తక్కువగా వస్తుంది. ఇది వచ్చేసి పాపదే అనమాట. సో మదర్ అండ్ డాటర్స్ ఫ్రాక్స్ అంటే ఇవే అండి. నిజంగా నేను ఒక శారీలో ఇద్దరికి ఎలా అవుతాయి అని చెప్పేసి అనుకుంటూ ఉండేదాన్ని, కానీ అయ్యింది. అందుకోసమే కుట్టిందనమాట తను. యాక్చువల్గా ఇప్పుడు నేను చూపించే శారీస్కి కింద లేస్ కూడా ఇచ్చారు, చాలా పెద్ద బార్డర్ అనమాట. సో ఆ బార్డర్ అంతా తీపించేసి జస్ట్ మనకి వర్క్ ఉంది కాబట్టి ఫ్రాక్కి లేస్ అవసరం లేదని చెప్పేసి లేస్ తీపించి కుట్టించామన్నమాట. సో ఇది ఒక ఫ్రాక్ అనమాట. సో ఇవి రెండు కూడా ఒకరివేనండి. వీళ్ళది ఇంకొకటి కూడా ఉంది, అది ఆర్గంజా శారీ అని చెప్పాను కదా, అది ఇంకా ఇవ్వడానికి టైం పడుతుంది. సో అందుకోసం అని చెప్పేసి దాన్ని కట్ చేయొద్దని చెప్పాను, కొంచెం ప్రాబ్లం ఉంది దానికి, అదంతా సర్చ్ చేసుకొని మాట్లాడి కుట్టించాలి. సో ఇవి నేను ఈరోజు చూపించేటటువంటి ఫ్రాక్స్. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే వీడియోని అయితే కంటిన్యూ చేయండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఎలా ఉన్నాయి ఈ ఫ్రాక్స్? నచ్చాయా మీకు? కన్నా నచ్చినట్లయితే మీరు కూడా ఇలాగే మీకు ఒక చిన్న బేబీ కనుక ఉంటే మీరు కూడా ఇలాగే స్టిచ్ చేయించుకోండి. చాలా బాగుందన్నమాట, నాకైతే బాగా నచ్చింది. సో ఇది వచ్చేసి ట్యూస్డే రోజు మార్నింగ్ వ్లాగ్ అనమాట. సో ట్యూస్డే రోజు మార్నింగ్ షాప్కి వచ్చేసి ఫస్ట్ క్లీనింగ్ అయితే చేసుకుంటున్నాను. సో మిషన్ మీద క్లాత్ అంతా తీసేసి థ్రెడ్స్ ఏమైనా ఉంటే కూడా క్లీన్ చేసేసుకొని ఫస్ట్ కస్ అయితే కుట్టుకుందాము అని చెప్పేసి. అండ్ ఈ బ్లౌజ్ వచ్చేసి ఇందాక మీకు చూపించిన బ్లౌజ్ వచ్చేసి మండే నైట్ ఇచ్చారండి, అర్జెంటుగా కావాలి అని చెప్పేసి. సో ట్యూస్డే రోజు నేను వాళ్ళకి అరేంజ్ చేసేసాను అనమాట. ఇంకా స్టిచ్చింగ్కి పంపించాలి, హ్యాండ్స్ ఒకటి పెండింగ్ ఉంది. హ్యాండ్స్ వేసేసి స్టిచ్చింగ్కి ఇచ్చి పంపిస్తే శకుంతలక స్టిచ్ చేసి పంపిస్తుంది. స్టిచ్ చేసిన తర్వాత నేను ఇంకా కస్టమర్కి ఇచ్చేది ఉంటుంది అనమాట. సో ఇక్కడ మీకు టేబుల్ పైన కనిపిస్తున్నాయి కదా, ఈ బ్లౌజెస్ వచ్చేసి మనకి మగ్గం వర్క్ సెట్టింగ్ అన్నది చేసుకోవాలి. సో ఫస్ట్ అయితే కస అంతా కొట్టేసుకొని క్లీన్ చేసేసుకుందాం. క్లీన్ చేసుకున్న తర్వాత అన్నీ కూడా మనం డ్రాయింగ్ వేసేసుకొని మంచానికి ఫిట్ చేద్దాము అని చెప్పేసి కస అయితే కొట్టుకొస్తున్నాను అనమాట. సో ఈరోజు నేను అత్తమ్మ చీర కట్టుకున్నాను. సో అత్తమ్మ పండగ రోజు కట్టుకుంది కదా, దసరా పండగ రోజు, ఆ చీర అనమాట. తనకు కొత్త చీరలు కట్టుకుంటే ఎందుకో తనకు నచ్చదంట అండి. ఖచ్చితంగా కొత్త చీరలు ఉన్నాయంటే ఎవరికో ఒకరికి కట్టించి ఒకసారి పిండిన తర్వాత తను కట్టుకుంటూ ఉంటుందన్నమాట. తనకు అది అలవాటు, ఇప్పుడే కాదు ఫస్ట్ నుంచి కూడా. యాక్చువల్గా నేను 2 శారీస్ కొనిచ్చాను అత్తమ్మకు, బ్లాక్ శారీ ఒకటి, రెడ్ శారీ ఒకటి. బ్లాక్ శారీ కట్టుకోమ్మ, అది ఏం చేసామంటే మేము బ్లౌజ్ కట్ ఉంది అని చెప్పేసి కట్ చేసేసామన్నమాట. సో కట్ చేసిన తర్వాత అది ఎందుకో చీర మడత చిన్నగా కనిపిస్తుంది అనమాట. చీర చిన్నగా కనిపిస్తుంటే అత్తమ్మకు బ్లౌజ్ లేదేమో, మనం బుడికినా కట్ చేసేసినాం, చీర చిన్నగా అయిపోతుంది అని పట్టింది. ఏం లేదులే అత్తమ్మ, ఉంటుంది దాంట్లో, లేనిది వాళ్ళు ఎందుకు ఒక మార్కింగ్ ఇస్తారు అని చెప్పేసి నేనంటే, అయితే ఓ పని చేయి, నువ్వైతే ఫస్ట్ ఆ శారీ కట్టుకొని చూడు, నీకు సరిపోయింది అంటే ఇంకా జాకెట్ కుట్టించేసి, ఒకవేళ సరిపోలేదంటే కనుక దాన్ని మళ్ళీ దానికి అటాచ్ చేసేసేయి అని చెప్పేసి చెప్పిందనమాట. సరే అని చెప్పాను. అది కట్టుకుందామని చెప్పేసి నేను నిన్న శారీ తీసుకున్నాను, బ్లాక్ శారీ కట్టుకుందాం అనుకునే లోపు నాకు ఆ శారీకి ఫాల్స్ అంతా కూడా శ్రీదేవక్క ఉల్టా కొట్టేసింది అనమాట. శారీకి ఉల్టా కుట్టేసరికి మళ్ళీ ఆ శారీ తీసేసి సరే ఈ శారీ కట్టుకుందామని చెప్పేసి ఇది కట్టుకున్నాను అనమాట. చాలా బాగుంది కదా, బ్లౌజ్ సూపర్గా మ్యాచ్ అయిపోయింది. నేను ఇంత పర్ఫెక్ట్గా వస్తుందని చెప్పేసి అనుకోలేదు, కానీ సూపర్గా మ్యాచ్ అయిపోయింది. సో నేను క్లీన్ చేస్తూ ఉండగానే కస్ కొట్టేసుకొని ఇంకా వీడియో షూట్ చేద్దాం అనుకునే లోపు పిల్లలు వచ్చేసారు. ఇక్కడ ఏంటి అంటే నా ట్రైప్యాడ్ కొత్తది తెప్పించాను కదా ఫ్రెండ్స్, దానికి పైన అది పోయిందనమాట. ఇది స్టీల్గా ఉంటుంది కదా, మొబైల్ పెడుతూ ఉంటే జారుతూ ఉందన్నమాట. అందులోనూ నాది ఫ్రంట్ క్యామ్ ముందరికి వస్తుందన్నమాట. అది కింద పడితే విరిగిపోతే ఫ్రంట్ క్యామ్ పనిచేయదని చెప్పేసి భయం వేసేసి ఆల్రెడీ 2 times కింద పడగొట్టుకున్నాను మొబైల్. పడిపోయిన తర్వాత నా అదృష్టానికి విరిగిపోలేదు, కానీ అది కానీ విరిగిపోతే నా ఫోన్ ఎందుకు పనికిరాదనమాట. సో అలా పడకుండా ఉండటం కోసం నేనేం చేస్తున్నానంటే గ్రిప్ పట్టుకోవడం కోసం నా ట్రైప్యాడ్కి థ్రెడ్ అన్నది చుట్టుకుంటున్నాను అనమాట. సో నాకు ఐడియా వచ్చింది, థ్రెడ్ చుట్టుకుంటే దీనికి గ్రిప్ పట్టుకుంటుందేమో అని చెప్పేసి. సో మొత్తానికి నా ఐడియా సక్సెస్ అయిందనమాట. ఇప్పుడు నేను థ్రెడ్ చుట్టుకున్న తర్వాత దాన్ని నా కెమెరా పెట్టుకుంటున్నా కూడా ఏం కింద పడట్లేదు అనమాట. సో మీలో ఎవరికైనా ఈ సమస్య ఉంటే మీరు కూడా థ్రెడ్ అన్నది చుట్టుకోండి,
సూపర్గా వర్కౌట్ అవుతుంది. అలాగే కింద మనకి రబ్బర్ అదేమంటారు రబ్బర్ లాగా ఉండేది ఒకటి ఇస్తారండి ట్రైప్యాడ్కి మన మొబైల్ పెట్టే కాడ. అది కూడా మనకి జారుతూ ఉంటుంది. సో దానికి కూడా తీసేసి జాగ్రత్తగా ఫెవిక్విక్ వేసి మళ్ళీ అతికించుకోండి, అప్పుడు అస్సలు ఊడిపోదు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సమ్రిన్ బిజీలో ఉంది, నాజీ బిజీలో ఉంది, నేను నా బిజీలో మునిగి తేలుతూ ఉన్నామన్నమాట. బ్లౌజులు వచ్చేసాయి. మళ్ళీ క్రిస్మస్ అండ్ 9th 10th 8th ఈ 3 days ముహూర్తాలు ఉన్నాయండి. ఈ 3 days ముహూర్తాలకు కూడా మనకి మగ్గం వర్క్ బ్లౌజులు అనేవి వచ్చాయి. సో అందుకోసం అని చెప్పేసి ఎవరి బిజీలలో వాళ్ళం ఉన్నామన్నమాట. ఇంకోటి ఏంటి అంటే నాజీకి కంప్యూటర్ బ్లౌజులు ఎక్కువగా ఉన్నాయి, సమ్రిన్కి శారీ కుచ్చులు ఎక్కువగా ఉన్నాయి, నాకు మగ్గం వర్క్ బ్లౌజులు ఎక్కువగా ఉన్నాయి. నాకు ఉండేటటువంటి మగ్గం వర్క్ బ్లౌజులు ఎక్కువగా ఉంటే హెవీ డిజైన్స్ అన్నీ కూడా నేను కర్నూలు ఇచ్చి పంపించేశాను. ఇంకా సింపుల్ డిజైన్స్ అన్నీ నేను వేసుకుంటున్నాను. హెవీ డిజైన్స్ నేను వేయలేక కాదు ఫ్రెండ్స్, నేను కూడా వేస్తాను. కాకపోతే హెవీ డిజైన్స్ పెట్టుకుంటే ఏమవుతుందంటే ఒకటే బ్లౌజు 2-3 days పడుతుంది, అందుకోసం అన్నమాట. అదే సింపుల్ డిజైన్లు అయితే నేను 2 వేసుకుంటాను. అందుకోసం అని చెప్పేసి నేను ఇంకా తీసేసి హెవీ డిజైన్స్ అన్నీ వాళ్ళకి ఇచ్చేసాను అనమాట. ఇంకా సమ్రిన్ వేసే కుచ్చులు అయితే సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి, కానీ చాలా టైం పడుతుంది. ఈ కుచ్చులు మళ్ళీ వాళ్ళకి సరిపోలేదు అంటే మళ్ళీ వేరే వేయిస్తున్నాం. సో చూసారు కదా నేను ఇక్కడ ఎలా చుట్టుకున్నాను ట్రైప్యాడ్కి, ఇలా మీరు కూడా చుట్టుకోండి. ఖచ్చితంగా మీకు ఏమంటారు థ్రెడ్ మొబైల్ అన్నది పక్కకు జరగకుండా ఉంటుంది అన్నమాట. సో ఇంకా మేమంతా వర్క్ చేసేదంతా నాజీ ఇక్కడ షూట్ చేస్తుంది అనమాట. తను కంప్యూటర్ మిషన్లో బ్లౌజ్ పెట్టేసి హ్యాండ్స్ మార్నింగ్ చూపించాను కదా, సో ఆ హ్యాండ్స్ పెట్టేసి తనంతా వీడియో షూట్ చేస్తూ ఉంది. సో ఇంకా ఈవినింగ్ వచ్చేసి మాకు ఒక పార్సిల్ వచ్చిందనమాట. సో పార్సిల్ వచ్చిన తర్వాత మనకి ఎంత హడావిడి ఉంటుందో మీ అందరికీ తెలుసు కదా. ఏం వచ్చిందో ఏమో తీసి చూసేంత వరకు అదొక ఆనందం అన్నమాట. ఆ ఆనందాన్ని మనము ఆ ప్యాకెట్ ఓపెన్ చేసి చూసేంత వరకు కూడా ఆపుకోలేము అనమాట. సో ఇక్కడ నేను ఇంకా పార్సిల్ రాగానే ఫస్ట్ ఓపెన్ చేస్తున్నాను, ఎవరు పంపించారు ఏంటివి అని చెప్పేసి. సో మొత్తానికైతే ఓపెన్ చేస్తే తెలిసింది ఏంటి అంటే నాకు కొలాబరేషన్ వీడియోస్ వచ్చాయన్నమాట. సో విజయవాడ నుంచి నాకు కొన్ని శారీస్ అంటే 2 శారీస్ జ్యువెలరీ కలెక్షన్ పంపించారండి. సో అవి నేను మీకు నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను. వీడియో ఎడిటింగ్ చేసుకోవడానికి కుదరట్లేదన్నమాట. సో డెఫినెట్గా చూపిస్తాను. యాక్చువల్గా వీళ్ళు చాలా రోజులు పెండింగ్ పెట్టారనమాట పంపిస్తామని చెప్పేసి. వాళ్ళకి హెల్త్ ఇష్యూ అయిందంట. సో అందుకోసము మొన్న వర్షాలు బాగా పడ్డాయి కదా, అంతా చేంజ్ అయిపోవటం వల్ల వాళ్ళు టయానికి పంపించలేకపోయారనమాట, పంపిస్తామన్న టయానికి. సో మొత్తానికి ఈరోజైతే మనకి పార్సల్ అయితే వచ్చేసిందనమాట. 2 శారీస్ వచ్చాయి, అలాగే జ్యువెలరీ వచ్చిందనమాట. సో జ్యువెలరీ ఏమొచ్చింది, శారీస్ ఏం వచ్చాయి, ఏం శారీస్ అంతా పూర్తి డీటెయిల్స్ అంతా కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఇస్తాను, ఓకేనా. సో మీకు నచ్చినట్టయితే తప్పకుండా తీసుకోండి. వాళ్ళ దగ్గర జ్యువెలరీ కలెక్షన్ అయితే సూపర్గా ఉంది. శారీస్ కూడా చాలా చాలా బాగున్నాయి. డైలీ వేర్, ఫ్యాన్సీ అండ్ పట్టు ఇలా అన్ని టైప్స్ శారీస్ కూడా ఉన్నాయండి. నాకైతే ఈ 2 శారీస్ నచ్చాయి, అందుకోసమని తెప్పించుకున్నాను. పిల్లలు అయితే సూపర్ అంటూ ఉన్నారనమాట. నేను చూస్తూ ఉంటే ఎప్పుడు చెప్పావక్క, ఎప్పుడు వచ్చాయక్క ఇవి, అసలు ఎంత బాగుందో ఈ బ్లాక్ శారీ అని చెప్పేసి వాళ్ళకైతే ఈ బ్లాక్ శారీ సూపర్గా నచ్చిందనమాట. సో ఇక్కడ మన స్టూడెంట్ ఉంది కదా, తనను నేను అడుగుతూ ఉన్నాను, నీకు నచ్చితే తీసుకో శారీస్ అంటే, నేను ఇంతవరకు శారీసే కట్టుకోలేదక్క, మేము శారీస్ కట్టుకోము అసలు, నాకు ఒక్కసారి కూడా శారీ కట్టించలేదు ఇంతవరకు మా వాళ్ళు. నేను చీరలు ఎప్పుడు కట్టుకొని, మాకు మా అమ్మ చీరలు ఉండేటివే ఎప్పుడు కట్టుకోము, మేము డ్రెస్లే వేసుకుంటామని చెప్పేసి అంటూ ఉందన్నమాట తను. సో ఇది వచ్చేసి జ్యువెలరీ బాక్స్ అనమాట. ఏం జ్యువెలరీ వచ్చింది ఏంటి అన్నది మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను, ఓకేనా. సమ్రీనా, రేపు సాయంత్రానికి నీకు 2 చీరలు ఉన్నాయి. ఎలాగే 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 అలాగే అక్క ఇందాకంటే మళ్ళీ ఇప్పుడేమైంది. ఈరోజు అయిపోతుందా నీ చీర? అయిపోతుందా? రేపు సాయంత్రానికి 2 చీరలు కంప్లీట్ అవ్వాలి. నేను పడొద్దంటావా?
గట్టిగా చెప్పదే డైలాగ్, ధైర్యం వస్తుంది నాకు కొంచెం. నేను ఉన్న వరకు నువ్వు భయపడక సాయంత్రం వరకు థ్యాంక్ యూ సో మచ్ సమ్రీన్ పాప. భయపడను అయితే ఇంకా ధైర్యంగా నేను. ఏంది ఎలిఫెంట్ది? అది కుందన్స్ పెట్టడానికి 2 బ్లౌజెస్ తీసుకెళ్తున్నా. లోటస్ది ఓమా అదో ఈ మెటీరియల్ అది ఇది సేమా? అదే కదక్క, సాదావి రింగులు లేవక్క మన కాడ. అవి మామూలుగా డిజైన్వి వేరే మోడల్ కూడా ఉన్నాయి కదంగా రింగులు. గమ్ బాటిల్ జెరీ అన్ని జాగ్రత్తగా పెట్టుకోండి. ఒక గమ్ బాటిల్ పెట్టుకున్నాను అక్క నేను. అంటే సేర్ ఒక గమ్ బాటిల్ తీసుకోండి. ఇద్దరు కలిపి ఒక గమ్ బాటిల్. పెన్సిల్ తీసుకపోతున్నారా? రైట్ అక్క ఒకసారి నువ్వు కూడా అడుగుతలే. నువ్వు కవర్లోనే వేసినావా? నీకు గుర్తుందా? అక్క నాకు బాగా గుర్తుంది అక్క. నేను నీకు అడిగినాను కదా అక్క, తిరిగి తీసుకున్నాను సరే కూడా తీసుకెళ్తున్నానంటే నువ్వు అట్లా అందావు అక్క. నేను కవర్లోనే వేసుకున్నాను అక్క. మెటీరియల్ దారాలు అయితే నేను రేపు వచ్చి నువ్వు ఇవి టాకాలు వేయాలా? అయిపోయిందా ఇది టాకాలు వేసేది? అది లేదక్క ఇంకా వేయలేదు. రేపు వస్తేనే ఫస్ట్ ఇది కంప్లీట్ చేస్తే ఇంకొక హ్యాండ్ బిగిద్దాం దీన్ని. దానికి కూర్చుంటాను నేను ఇప్పుడు. అయినా ఇది భలే తొందరగా అయిపోయా. బ్లౌజ్ మార్నింగ్ పెట్టినాము, రాత్రి కల్లా అయిపోయా. అక్క దగ్గర 2 రోజులు పెట్టింది కస్టమర్లతో. అంటే ఈరోజు లేకుండా కూర్చున్నాం కాబట్టి తొందరగా అయిపోయాను. మార్నింగ్ తొందర రండి. రేపు మిషన్ అది రిపేర్ చేసే వరకు టైం ఉంటుంది. ఇది కుట్టే మిషన్ ప్రాబ్లం ఉండదు కాబట్టి రేపు తొందరగా వస్తే ఈ మగ్గాన్ని కంప్లీట్ చేసేసుకున్నాం. సరే ఓకే బాయ్ 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 అక్క. పిల్లలతో జాగ్రత్త. సో పిల్లలు బయటకు వెళ్ళారు. ఇంకా ఊరు వెళ్ళిన తర్వాత ఇంకా కస్టమర్స్ వస్తే వాళ్ళకి బ్లౌజెస్ ఇచ్చేసి ఇంకా నైట్ వచ్చేసి షాప్ క్లోజ్ చేసుకొని 11 వరకు ఉన్నానండి. ఇంకా వర్క్ చేసుకుంటూ, ఎందుకంటే ఎవరో ఒకరు వచ్చి డిస్టర్బ్ చేస్తారని చెప్పేసి ఇంకా 8:30 నుంచి షట్టర్ క్లోజ్ చేసేసి నేను లోపల వర్క్ అన్నది చేసుకుంటాను అనమాట. నెక్స్ట్ నాకు తోడు జగన్ ఉంటాడు షాప్లో. ఎందుకంటే నేను ఒక్కదాన్ని ఉంటాను కదా, అందుకోసం నేను జగన్ ఇద్దరం ఉంటాము. తను వచ్చేసి ఏదో ఒక పని చూసుకుంటూ ఉంటాడు, లేదా ఫోన్ చూసుకుంటూ కూర్చుంటాడు. ఇంకా నేను వచ్చేసి నా వర్క్ అయితే కంప్లీట్ చేసుకుంటూ ఉంటాను అనమాట. ఇంకా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏవైనా కుందన్స్ అలా అతికించేవి ఏవైనా ఉంటే బ్లౌజ్కి అతికించి పెట్టుకుంటాను. మార్నింగ్ రాగానే కుట్టేసుకుంటుంటాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను అమౌంట్ అన్నది లెక్క రాసుకుంటానండి. ఖచ్చితంగా ప్రతిరోజు నేను ఎంత ఖర్చు పెట్టాను, ఏం జరిగింది ఏంటి అన్నది ఖచ్చితంగా ప్రతి ఒక్కటి రాసుకుంటాను అనమాట. అట్లా రాసుకోవటం వల్ల మనకి లెక్క అన్నది తెలుస్తుందన్నమాట. ఎక్కడ మనకి ఎక్కువ ఖర్చు వస్తుంది, ఎక్కడ దేనికి పెడుతున్నాం అనేది మనకు లెక్క అన్నది తెలుస్తుంది. అందుకోసం అని చెప్పేసి రోజు అయితే రాసుకుంటూ ఉంటాను అనమాట. సో ఇది అనమాట ఈరోజు ఈ వీడియో. ఈరోజు నేను మీకు డైలీ మై రొటీన్ అన్నది చూపించాను అనమాట. సో మార్నింగ్ నుంచి నైట్ వరకు ఎలా ఉంటుంది ఏంటి నా షెడ్యూల్ అన్నది ఈరోజు నేను మీతో షేర్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ జగన్ ఏదో టిక్ టాక్ వీడియోనో ఏదో చూస్తున్నాడు అనమాట. సో సూపర్గా ఉంది చూడమ్మా నువ్వు అని చెప్పేసి నాకు చూపిస్తే కొంచెం ముందు అని చెప్పేసి నేను నా బుక్స్ అన్నీ కూడా వెతుకుతున్నాను అనమాట. సో నేను ఒక్కొక్క దానికి ఒక్కొక్క బుక్ అన్నది పెట్టానండి. టైలర్స్కి సపరేటు, షాప్ లెక్కకు సపరేట్ ఉంటుంది, తర్వాత చీటీలది ఒకటి ఉంటుంది, ఇంకా చాలా బుక్స్ ఉన్నాయన్నమాట. దేనికి అన్నది పెట్టేసి రాసి పెట్టేసి ఉంటాను అనమాట. ఇంకా ఇప్పుడు ఈ టైంలో ఇంటికి వెళ్ళిన తర్వాత లంచ్ చేసేసి ఇంకా పండుకున్నాలి. వీలైతే ఎడిటింగ్ చేసుకుంటాను, వీలు అవ్వలేదంటే ఎడిటింగ్ కూడా చేసుకోను. ఎందుకంటే ఒక్కొక్కసారి ఎడిటింగ్ చేసుకోవడానికి కూడా టైం ఉండదు. సో ఈరోజు నా మొహంలో బొట్టు పెద్దగా కనిపిస్తుంది కదా, ఎందుకంటే ఈరోజు అంటే బాగా పరిచయస్తులు అనమాట, నాకు బాగా పరిచయస్తులు. రేపు గృహప్రవేశం ఉందని చెప్పేసి షాప్కి వచ్చేసి కుంకుమ పెట్టి బొట్టు పెట్టి పిలిచి వెళ్ళారనమాట. సో అందుకే నా మొహం నిండా బొట్టు ఉంది. సో ఇంకెప్పుడు వచ్చేసి టైం 11 అయిందండి.
ఇంటికి వెళ్ళి తినేసి ఇంకా పడుకునాలి. పని వాళ్ళు రావట్లేదు కాబట్టి చాలా ఇబ్బందిగా ఉంది. అంట్లు అన్నీ క్లీన్ చేసేసుకొని పడుకోవాలి. ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.